శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. అప్పుడు అష్టమ రవి దోషం వల్ల రాబోయే అనారోగ్యాల నుంచి బయటపడచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్యాలు రాకుండా, ఒకవేళ వస్తే వెంటనే టెస్టులు చేయించుకోవటం, ఇలాంటివన్నీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రికగ్నైజేషన్ మీకు తక్కువ ఉంటుంది. గ్రూప్ యాక్టివిటీ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇండివిజువల్ యాక్టివిటీ చేస్తే కొంతవరకు ఉంటుంది, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. రవి 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి 8 రోజుల్లో కనిపిస్తాయి. 8వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. ఇది 8 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోండి. అలాగే సూర్యుడికి రోజు అర్ఘ్యం ఇవ్వాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్ర పుష్పాలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్పిస్తూ 12 సార్లు ఆ నీళ్లు ఏదైనా పళ్ళెంలో వదిలిపెట్టి ఆ పళ్ళెలో నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చాంటింగ్ వినాలి. అప్పుడు అష్టమ రవి దోష తీవ్రత నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే మంచి ర్యాంక్ కాకుండా కొంచెం తక్కువ ర్యాంక్ వస్తూ ఉంటుంది. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకోవాలి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సహనంతో వేచి చూడాలి. బిజినెస్ ఎంత బాగా చేసినా పెట్టుబడి కంటే లాభం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వ్యతిరేకత అష్టమ బుధ దోషం వల్ల ఉంది. అది పోవాలంటే పెసలు నానబెట్టి ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. బుధుడికి అధిపతి గణపతి కాబట్టి ఎక్కువ గణపతిని పూజించాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం వినటం, గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా బుధుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి రావాల్సిన ఉంటే అవి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కార్యసిద్ధి అనేది శుక్రుడి వల్ల ఏర్పడుతుంది. రవి బుధులు ఫేవరబుల్ గా లేకపోయినప్పటికీ శుక్రుడు ఏదో ఒక విధంగా మనీ ఆస్పెక్ట్ లో కలిసి వచ్చేలా చేస్తాడు, మీ పనులు అయ్యేలాగా చేస్తాడు. కాబట్టి శుక్రుడు 8వ ఇంట్లో పూర్తిగా యోగిస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు 7, 8 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు పెళ్లిళ్లు నిశ్చయం కావు. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ చేసే వాళ్ళకు కూడా మొదటి 2 రోజుల్లో బలం లేదు. ఆ తర్వాత 6 రోజుల్లో కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు కూడా కుజుడు బలం లేకపోయినా అప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయాలి. అంటే మొత్తం మీద 8 రోజుల్లో మొదటి 2 రోజులు 7వ స్థానంలో ఉన్నప్పుడు ప్రధానంగా వివాహ సంబంధమైన సమస్యలు ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత 6 రోజులు 8వ స్థానానికి కుజుడు రాగానే జర్నీస్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కుజుడు కూడా ఫేవరబుల్ గా లేడు. కుజుడు ఫేవరబుల్ అవ్వాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి.
ఇవి చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఫేవరబుల్ గా లేరు. ఒక్క శుక్రుడే ఫేవరబుల్ గా ఉన్నాడు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిగిలిన 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లో పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది. కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు, పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి, నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు. కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో
పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.